Hello guys, welcome to Upastapana YouTube channel. This is Muralidhar Jadi. మన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి న్యూస్ని JLM కి సంబంధించిన న్యూస్ని బేస్ చేసుకొని మనం ఆఫ్లైన్ క్లాసెస్ ఇస్తున్నాము మన ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ నుంచి. అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ కూడా ఇస్తున్నాం. మరి ఆస్పిరెంట్స్కి ఇంగ్లీష్ మీడియంలో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, తెలుగు మీడియంలో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దట్ మీన్స్ తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం, టర్మినాలజీ అనేది ఇంగ్లీష్లో ఇస్తాం. సో తెలుగు మీడియంలో క్లాసెస్ ఉంటాయి, ఇంగ్లీష్ మీడియంలో క్లాసెస్ ఉంటాయి. బైలింగ్వల్ క్లాసెస్ మేము ప్రొవైడ్ చేస్తాం. సో ఆఫ్లైన్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ ఇవి ఎక్కడ మరి ఆఫ్లైన్ క్లాసెస్ ఎట్ హనుమకొండలో మనం క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాం. హనుమకొండలో మనం క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఆఫ్లైన్ క్లాసెస్. ఆన్లైన్ క్లాసెస్ కూడా మనకు ఆన్లైన్లో ఇస్తాం. సో 2 వేస్లో ఇస్తాం. ఒకవేళ మీకు దీని పట్ల ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేయండి, మా మేనేజ్మెంట్ మీకు రెస్పాన్స్ ఇస్తుంది. సో ఏ రోజు స్టార్ట్ అవుతుంది? 16th August 2024. ఓకే, రైట్. ఈ బుక్ అనేది సింగరేణికి, అదేవిధంగా సింగరేణి ఎగ్జామ్ అయిపోయింది. సో అన్ని ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ బుక్ అనేది మనం ఇంగ్లీష్ మీడియంలో దీన్ని తయారు చేసాం. సో ప్రతి టాపిక్కి మనం కంటెంట్ ఇచ్చాము. కంటెంట్ అయిపోయిన తర్వాత MCQs కూడా మనం ప్రొవైడ్ చేసినాం. సో ఇవన్నీ మనం ఇచ్చే MCQs అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చాము. ఇది ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో దొరుకుతుంది. సో ఈ బుక్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఈ బుక్ తీసుకొని అదేవిధంగా మీరు క్లాసెస్ వింటూ మీరు చదివితే మీకు ఇంకెక్కడైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిటీగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో మీకు ఈ బుక్ ఒకవేళ ఎవరైనా ఈ బుక్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. అదేవిధంగా మా ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకొని ఈ బుక్ని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ బుక్ గురించి కావచ్చు, ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ గురించి కావచ్చు, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మా మేనేజ్మెంట్ మీకు రెస్పాన్స్ ఇస్తారు. మీరు కాల్ చేస్తే ఖచ్చితంగా రెస్పాన్స్ ఇస్తారు. ఓకే, రైట్. సో మనం ఆల్రెడీ ఎవ్రీడే మనం TS NPDCL సంబంధించిన క్వశ్చన్స్ డిస్కస్ చేసినాం. గతంలో SPDCL సంబంధించిన క్వశ్చన్స్ కూడా చేశాము సింగరేణికి ముందు. సో అదే తరహాలో ఇప్పుడు మనం ఒక్కొక్క సబ్జెక్ట్ నుండి టాపిక్ వైజ్గా మనం క్వశ్చన్స్ తెలుగు మీడియంలో అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో డైలీ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ క్వశ్చన్తో పాటు దానికి సంబంధించిన రిలవెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, the speed of DC motor, second question, the speed of DC motor is inversely proportional to చూడండి, క్వశ్చన్ మీనింగ్ చాలా ఇంపార్టెంట్. DC మోటార్ యొక్క స్పీడ్ అనేది ఇన్వర్స్లీ అంటే ఏంటిది? విలోమానుపాతంలో డాష్. చూడండి, క్రింది వాన్లో దేనికి DC మోటార్ స్పీడ్ విలోమానుపాతంలో ఉంటుంది? ఒక DC మోటార్ ఉంది, DC మోటార్లో స్పీడ్ ఏదైతే ఉంటుందో ఈ క్రింది వాటిలో దేనికి విలోమానుపాతంలో ఉంటుంది? ఇది అడిగిన క్వశ్చన్ ఎప్పుడు? 2018లో క్వశ్చన్ అడిగాడు. DC మోటార్లో స్పీడ్ ఉంటుంది, ఆ స్పీడ్ అనేది క్రింది వాటిలో దేనికి విలోమానుపాతంలో ఉంటుంది? ఫ్లక్స్ అండ్ పోల్స్ ఇచ్చాడు, బ్యాక్ EMF మరియు పోల్స్ ఇచ్చాడు, బ్యాక్ EMF మరియు ఫ్లక్స్ ఇచ్చాడు, నంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ అని ఇచ్చాడు. సో గుర్తుపెట్టుకోండి, నంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ అని ఇచ్చాడు. సో కేర్ఫుల్, దేనికి విలోమానుపాతంలో ఉంటుంది, దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది అనే దాని గురించి కూడా మాట్లాడదాం. ఇది మోటారా, జనరేటరా? మోటార్లో ప్రొడ్యూస్ అయ్యే EMF పేరేంది? బ్యాక్ EMF. యాక్చువల్గా మోటార్లో ప్రొడ్యూస్ అవుతుందా? కాదు. కానీ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది? మోటరింగ్ యాక్షన్ స్టార్ట్ అయినాక EMF ప్రొడ్యూస్ అవుతుంది. మోటార్లో జనరేటర్ యాక్షన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మోటరింగ్ యాక్షన్ స్టార్ట్ అయినాక. అలా ప్రొడ్యూస్ అయిన EMFని మనం ఏమంటున్నాం అంటే బ్యాక్ EMF. బ్యాక్ EMF సూత్రం ఇస్తున్నా, బ్యాక్ EMF ఈక్వల్ టు πZN/60 × P/N. నిన్ను అడిగింది ఏంటి బ్రదర్? సో ఇది బ్యాక్ EMF, ఇది ఫ్లక్స్, ఇది నంబర్ ఆఫ్ కండక్టర్. Z అంటే నంబర్ ఆఫ్ కండక్టర్స్, N అంటే మోటార్ యొక్క స్పీడ్, P అంటే నంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్, P అంటే నంబర్ ఆఫ్ పోల్స్, A అంటే నంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్. నాకు కావాల్సింది స్పీడ్ ఒక దిక్కు రాసుకో, మిగతా అన్ని ఇంకో దిక్కు తీసుకెళ్ళి. సో స్పీడ్ ఈ విధంగా నేను తీసుకుంటే స్పీడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బ్యాక్ EMF. అడ్డగుణకారం చేస్తే A ఇక్కడికి వచ్చింది బై 60 అనేది ఒక కాన్స్టెంట్, కానీ 60 గురించి నేను మాట్లాడతలేను. అట్లనే ఇక ఫ్లక్స్ ఇచ్చాడు, అట్లనే Z ఇచ్చాడు, అట్లనే P ఇచ్చాడు, Z ఇచ్చాడు. ఇది πZP. ఇప్పుడు మీరు ఈ సూత్రం నుండి గమనిస్తే ఈ స్పీడ్ అనేది బ్యాక్ EMFకి అనులోమానుపాతంలో ఉంది. అదేవిధంగా నంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్కి, ఏ అంటే నంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్కి అనులోమానుపాతంలో ఉంది. ఈ స్పీడ్ అనేది ఫ్లక్స్కి విలోమానుపాతంలో ఉంది, పోల్స్కి విలోమానుపాతంలో ఉంది, నంబర్ ఆఫ్ కండక్టర్స్కి విలోమానుపాతంలో ఉంది. సో అనులోమానుపాతం ఏది ఉంది, విలోమానుపాతం ఏది ఉంది, మీరు గమనించాలి. చూసారా? ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటిది? స్పీడ్ అనేది వేటికి విలోమానుపాతంలో ఉంటుంది. విలోమానుపాతం గురించే మాట్లాడుతుంది కాబట్టి మీరు ఫ్లక్స్ అండ్ పోల్స్ వస్తుందా అంటే ఓకే, ఫ్లక్స్ అండ్ పోల్స్. చూడండి, ఇది ఫ్లక్స్ కాదా, ఇది పోల్స్ కదా, ఖచ్చితంగా ఈ రెండింటికి విలోమానుపాతంలో ఉంటుందా? ఉంటుంది. బ్యాక్ EMFకి విలోమానుపాతంలో ఉందా స్పీడ్?
డీసీ మోటార్లో వేగం అనేది స్పీడ్కి అనులోమానుపాతంలో ఉంది. ఆప్షన్ బి ఈజ్ రాంగ్. బ్యాక్ ఈఎంఎఫ్ అనులోమానుపాతం. నంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్. నంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ అనులోమానుపాతం. ఏ అంటే ఏంటిది? నంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫ్లక్స్ అండ్ నంబర్ ఆఫ్ పోల్స్. ఈ విధంగా సింపుల్గా మనం ఎలిమినేట్ కూడా చేయొచ్చు. ఇక్కడ మనం సఫిషియంట్ అంటే మీకు ఫార్ములా ఇచ్చాను, దానికి సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను. సో ఈరోజు మనం ఈ సెకండ్ క్వశ్చన్ గురించి మాట్లాడుతున్నాం. సో ఈ విధంగా మన ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ నుంచి ఆఫ్లైన్లో క్లాసెస్ ఇస్తున్నాము హనుమకొండలో, అదేవిధంగా ఆన్లైన్లో క్లాసెస్ కూడా అందిస్తున్నాము. ఒకవేళ మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మీకు ఆఫ్లైన్ అడ్మిషన్ కావాలన్నా ఆన్లైన్ అడ్మిషన్ కావాలన్నా ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. మీకు బుక్ కావాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. మా మేనేజ్మెంట్ మీకు రెస్పాన్స్ ఇస్తారు. ఓకే, మా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.